మెల్కీసెదెకు నిజంగా ఆయన ఏమై ఉన్నాడు? మనం కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఈ మెల్కీసెదెకును గూర్చినటువంటి మాటలు బైబిల్లో రకరకాలు ఉన్నాయి, రకరకాలు బోధిస్తూ ఉంటారు. అయితే బైబిల్లో ఉన్నటువంటి సత్యమును మనం ఎరిగి ఆ ప్రకారము తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా సమాధానము చెప్పగలుగుతాం. హల్లెలూయా. అసలు మెల్కీసెదెకు ఎవరు అనే టైటిల్ రాసుకోండి. దాని గురించి మనం చూద్దాం కొన్ని మాటలు బైబిల్లో నుంచి. ఈ మెల్కీసెదెకు మనకు నిజంగా బైబిల్లో ఎక్కడ పరిచయం అవుతాడంటే ఆదికాండంలో పరిచయం అవుతాడు. నాకు ఆదికాండంలో ఉంటాడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటే యాజకుడని అక్కడ ఒక చోట మనకు తెలియపరచబడతా ఉంది. ఈయన నిజంగా ఈయన ఎవరో చూద్దాం కొన్ని మాటలు బైబిల్లో నుంచి. మత్తయి సువార్తలో మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ఎవరు అంటే మనకు తెలుసు. ఆయన అబ్రహాము కుమారుడు అయినటువంటి దావీదు వంశావళి. యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఏముందంటే వంశావళి ఉంది అంటారు. హల్లెలూయా. ఆయనకు తల్లి ఉంది, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. తల్లిగారు ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయనకున్నాడు. అయితే ఈ మెల్కీసెదెకు ఎవరంటే వంశావళి లేనివాడు. హల్లెలూయా. ఈ వివాదము చాలామంది తెలుసుకోలేక సరిగా బోధించలేక రకరకాలు పోతున్నారు. అయితే ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు అని మనం చెప్తే యేసుక్రీస్తుకు వంశావళి ఉంది కదని ఈ వాక్యాన్ని చూపిస్తారు. ఏ వాక్యాన్ని చూపిస్తారు? చెప్పండి అమ్మా, ఏ వాక్యాన్ని చూపిస్తారు? ఏ వాక్యం చెప్పాను ఇప్పుడు నేను? ఒకటి చూపిస్తారు. ఎందుకంటే అబ్రహాము కుమార్ దావీదు వంశావళి యేసుప్రభు అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన యూదా గోత్ర వంశము, కానీ యూదా వంశం అని ఉంది. హల్లెలూయా. అయితే ఈ మెల్కీసెదెకు ఎవరంటే వంశావళి లేనివాడు. ఈయన ఎవరు అనేదే మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా విందాం మనం. ఎందుకంటే ప్రతిదీ మనము పరిశీలన చేసి తెలుసుకోవాలి. రావడం పోవడం కాదు. కానీ చూద్దాం 14:18. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అప్పుడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. ఎవరైనా మెల్కీసెదెకు ముందు ఏం పేరుంది? ఆయన ఎవరంట? షాలేము రాజు. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఆయన ఎవరు? షాలేము రాజు. ఆయన ఎవరంటే యాజకుడు. ఆయన ఎవరు? యాజకుడు. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన రాజు, యాజకుడు. ఈయన ఎవరో మనం చూసే మాటలలో తెలుసుకుంటాం. అయితే ఈయన ఎక్కడున్నాడు? ఆదికాండంలో ఉన్నాడు. ఆదికాండంలో అబ్రహాముకు నిజంగా అబ్రహాము సొదొమ రాజును ఓడించి కదా సమస్తమును స్వాధీనపరుచుకొని ఆయన వచ్చినప్పుడు అబ్రహాము కదా నిర్ణయం, మొక్కుబడి. చూడండి ఆ మాటలు. రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో జాగ్రత్తగానండి మాటను అబ్రహాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను విడిపించబడితే
నా దేవునికి నా రావుడి అంతటిలో, నా సమస్తములో దేవునికి ఎంత ఇస్తానని మొక్కున్నాడు? చెప్పాలి. ఎంత ఎంత ఎంత? ఎవరికి? ఎవరికి? దేవుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇస్తానని సమర్పించుకున్నాడు. అయితే ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసము ఆయన తీసుకున్నాడో, సర్వోన్నతమైన దేవునికి ఏం చేశాడంటే ఈయన రాబడి 10వ వంతు ఇచ్చి అక్కడ దేవునిని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 10వ వంతు తీసుకున్నటువంటి మెల్కీసెదెక్ ఏం చేశాడు? ఆయనను, అబ్రహామును ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదము అబ్రాహాముకు వచ్చింది. అబ్రాహాము తర్వాత తన సంతతికి వచ్చింది. తన తర్వాత ప్రజలందరిపైకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నేను ఏమై ఉన్నాం? నీవు నేను ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? నీవు నేను దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత నీవు సర్వోన్నతుడైన దేవుని శక్తితో నువ్వు అభివృద్ధి కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? మనం అనుకుంటాం దేవుడు ఇస్తే కదా నేను ఇచ్చేది. ఇది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్పాడంటే నీకు కలిగిన దానిలో అన్నాడు. దేంట్లో అన్నాడు? చెప్పాలి. ఏమన్నాడు? మనం ఏం చెప్తాం? దేవుడు ఇస్తే కదా నాకు ఇచ్చేదని మనం పచ్చుంటామా? తినకుండా ఉంటామా? నువ్వు దేంట్లో కలిగి ఉన్నావో కలిగిన దానిలో అన్నాడు. అయితే అబ్రహాంకు సమస్తము కలిగి ఉంది. సమస్తములో నుంచి ఎన్నో వంతు ఇచ్చాడు? 10వ వంతు తీసుకున్నటువంటి మెల్కీసెదెక్ అబ్రహాం కోసం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చెప్పండి కొట్టాలి ఒకసారి, హల్లెలూయా. ఈ ఆశీర్వదించిన ఎవరంటే, ఇదేమన్నా డౌట్? హల్లెలూయా. ఆయన దేవుడు కాదు అని. ఎవరు? మెల్కీసెదెకు దేవుడు కాదు. ఎందుకంటే దేవుడికి ఏముంది? వంశావళి ఉంది. మెల్కీసెదెకు ఏం లేదు? వంశావళి లేదు. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు కూడా భూమి మీదకి రాక మునుపు ఆయన వంశావళి ఉందా? 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 మరియమ్మ గర్భవాసన ఆయన జన్మించాడు కనుక కదా. అబ్రహాము కుమారుడు దావీదు యొక్క వంశావళి యేసుక్రీస్తు అని చెప్తారు. ఈయనకు అంతకు ముందు ఆది అంతము లేనివాడు. మనం అదే వింటున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద మాట చూడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? అబ్రహామును ఏం చేశాడు? అబ్రహాము దేవుడు చెప్పింది కూర్చా తప్ప పాటిస్తున్నాడు. అందుకే అబ్రహాము పని ఏమైంది అంటే, ఏమైంది చెప్పండి? ఐశ్వర్యవంతుని చేసింది, ధనవంతుని చేసింది. అబ్రహాం ఎవరు? ధనము సమృద్ధి కలిగిన వాడు. సొదొమ రాజు ఆస్తి నాకొద్దు, సొదొమ రాజు డబ్బు నాకొద్దు కదా. అబ్రహామును దేవుడే ధనవంతునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము అన్ని పాటిస్తున్నాడు. అయితే ఈ మెల్కీసెదెక్ విషయంలో నిజంగా ఇక్కడ దీవించబడ్డాడు. ఆయన 10వ వంతు అంతట్లో కూడా దేవునికి ఇచ్చాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. మీరు గుర్తుపెట్టుకునే ప్రతి విషయంలో. ఎందుకంటే దేవుని విషయంలో మనం ఏం చేస్తే దీవించబడతాం, మనం ఎలాగుంటే దీవించబడతాం, మనం ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతాం అనేది వాక్యం మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడ తప్పిపోయి ఉన్నావో, ఎక్కడ ఆశీర్వాదానికి ఇంకా దూరంగా ఉన్నావో, ఎక్కడ ఆశీర్వాదము నువ్వు కోల్పోయి ఉన్నావో ఒక్కసారి నువ్వేం చేసుకోవాలి? పరిశీలన చేసుకొని కూర్చో తప్పకుండా దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం తెలియకనే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మనకు తెలియకనే దేవునికి ఇవ్వకపోతున్నాం. మనం తెలిస్తే ఖచ్చితంగా ఇస్తాం, తీసి పక్కన పెడతాం, అది మంది కాదని. చాలా మటుకు వాక్యం ఎరక్కనే కదా బాప్తీసానికి దూరంగా ఉన్నారు. బాప్తీసానికి కూడా దూరంగా వాక్యం ఎరక్కనే
వాక్యం ఇంకా లోతుగా చెప్పకనే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోయి ఉంటున్నారు విశ్వాసులు. దేవుని చిత్తమును వెరగాలి. అందుకే అంటాడు, చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఆది కాండములో రాయబడినటువంటి మెల్కీసెదెకు గురించి ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం కదా. అబ్రహాముని గురించి ఎక్కడ రాయబడిందంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో ఈ మాటలను కదా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరిని సంహరించాడంట? రాజులనే. అబ్రహాంకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము అన్ని విషయములలో దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో. అందుకే ఇక్కడ సంగతులను మళ్ళీ పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో. చప్పటి కొట్టాలి మరొకసారి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు తోడైనాడు. అబ్రహాము రాజులను ఓడించాడు. తిరిగి వచ్చేటప్పటికీ ఆయన ఎవరు ఎదుర్కొన్నారంట? ఎవరు? అబ్రహామును ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు? షాలేం రాజు, మెల్కీసెదెకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎదుర్కొన్నారు? మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొన్నాడు. ఇక్కడ మెల్కీసెదెకు గురించి, షాలేం రాజు గురించి అపోస్తలుడైన పౌలు ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో, ఎక్కడైతే అర్థం కాకుండా బోధిస్తున్నారో తిరిగి క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఈయన ఎవరు చూడమాట. ఎవరికి? అబ్రహాము. అన్నిటిలో దేవునికి స్తోత్రం. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. అక్కడ ఆది కాండములో 10వ వంతునిచ్చాడు. 10వ వంతు తీసుకున్నటువంటి షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఎవరికి కదా, ఎవరు రాజులను సంహరించి తిరిగి వచ్చినో, ఎవరు అబ్రహామును ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించను, ఆయన అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను అని ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిటిలో? ఎన్నో వంతు? ఎన్నో వంతు చెప్పాలి. ఎన్నో వంతు? హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరైనా ఎవరి గురించి చెప్తున్నాడు? షాలేము రాజు. మెల్కీసెదెకు ఎవరు వినంటే, నిజంగా అబ్రహాము కంటే ఇక్కడ మనం చూస్తున్నాం ముందు ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. చాలామంది రకాలుగా బోధిస్తాం, రకరకాలుగా వింటూ ఉంటాం. అందుకే దేవుని వాక్యమును మనము ఒక్కొక్క మాటను, ఒక్కొక్క అక్షరం ఎన్నుకున్నటువంటి ప్రత్యక్షతను మనం కనుగొంటే ఈ మెల్కీసెదెకు ఎవరో మనకు అర్థమైపోద్ది. ఈ డౌట్ క్లియర్ అయిపోద్ది. అందుకే పౌలు గారు నిజంగా అబ్రహాము మరి రాజులను ఎదిరించి సంహరించి తిరిగి కదా వస్తున్నప్పుడు కదా షాలేము రాజు ఎదుర్కొని ఆయన ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. 10వ వంతు తీసుకొని ఏం చేశాడంటే ఆశీర్వదించను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడున్నాడంటే అబ్రహాము కంటే ఉన్నాడా? మనం చూద్దాం. చూడండి, అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28 కూడా చూద్దాం. 9వ అధ్యాయము 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి
ప్రత్యక్షమవును. చెప్పండి కొడతాం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ చెప్పింది పౌలు గారు 2 సార్లే కదా అని కదా. అబ్రాహాము కంటే ముందున్నాడు ఫస్ట్ కదా. ఎలాగున్నాడు? యాజకుడిగా ఉన్నాడు. ఆయన మొదటి శతాబ్దంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడికి ఎన్నిసార్లు చెప్పట్లేదు దేవుడు? 2 సార్లు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? 2వసారి అన్నాడు. అప్పటికి ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? 3 సార్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన పత్రిక ఏమని సెలవిస్తూ ఉందంటే 2 సార్లు అని సెలవిస్తూ ఉంది. ఒకసారి ఆల్రెడీ వచ్చాడు, వచ్చిపోయాడు, మళ్ళీ వస్తాడని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆదికాండ ప్రకారం చూసుకుంటే ఆయన ఎన్నిసార్లు వచ్చాడు? ఇప్పటికీ చెప్పాలి, ఎన్నిసార్లు వచ్చాడు? 3 సార్లు వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడు. వాక్యం మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము కాలమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎటు సూచించను కదా, కాలమును బట్టి అన్నాడు. కాలం ఉంది, ఆ కాలమును బట్టి వాక్యము అర్థం చేసుకోకపోతే మనం ఎంత కాలం చర్చకపోయినా మన జీవితాలు వ్యర్థమే. హల్లెలూయా. అందుకే మనము చక్కగా వినాలి, వినింది నేర్చుకోవాలి, దేవుడు చెప్పింది మనం చేయాలి. హల్లెలూయా. అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. అందుకే ఇక్కడ వాక్యం ఏమని సెలవిచ్చింది? 2వ మారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్పాను నేను? చెప్పాలి ఎన్నిసార్లు? షాలోము రాజు కూడా యేసు క్రీస్తు అని మీరు నమ్మాలి. హల్లెలూయా. దానిని బట్టి ఎన్నిసార్లు అంటే 3 సార్లు కదా. షాలోము రాజుగా వచ్చాడు, యాజకునిగా. 2వది పుట్టాడు, తిరిగి మళ్ళీ వస్తాడు. హల్లెలూయా కదా. మళ్ళీ ఇంకో మాట చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1:10 చూద్దాం. మనకు అర్థం కావాలి వాక్యం అంటే. వాక్యము కాలమును బట్టి కదా ఎటు సూచించనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం 1:10. ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గురించి ఆత్మ కదా, పరిశుద్ధాత్మ ఏ కాలమును గురించి ఎటు మాట్లాడుతుందో మనకు తెలియాలి. అందుకేమంటున్నాడు? ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చును. దానిని ఏం చేయాలి? ఎక్కడ విచారించాలి? మనుషుల దగ్గర కాదు, బైబులే నీకు చలవిస్తూ ఉంది. హల్లెలూయా. బైబుల్లోనే చూడాలి, బైబులే నీకు అర్థమిస్తుంది కదా. బైబిల్లో నీకు అర్థమిస్తుంది. మనం ఏం చేస్తాం? ఒకటే చూస్తాం, ఒకటే చూసి ఏం మాట్లాడతాం? ఈయన షాలేము రాజు మెల్కీసెదెక్, ఈయన ఎవరంటే ఒక దూత. ఎవరంట? దేవుడు కాదు. ఈయనకేం లేదు, వంశావళి లేదు. వంశావళి లేదు కనుక ఈయన ఒక యాజకుడు. బైబిల్ ఎక్కడన్నా దానికి ప్రూఫ్ ఉందా? చూపిస్తామా? హల్లెలూయా కదా. కాలమును బట్టి కదా, ఆ స్థితిని బట్టి పరిశుద్ధాత్మ కదా ఎటు సూచించను దానిని ఏం చేయాలి? విచారించాలి. ఎక్కడ విచారించాలి? బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదీ రాయబడింది. అంటే నిజంగా ఆ కాలమును బట్టి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చెప్పని కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎలా రావాలి భూమి మీదకి? వస్తే రాజుగా రావాలి, రెండోది యాజకుడిగా రావాలి. చెప్పండి కొడదాం ఒకసారి. ఆయన పేరు రాజు, ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు అనే మాట కామం, ఆ మాట ఓకే, అందరికీ తెలిసిన మాటే. తెలియని వాదం ఏంటంటే ఈయన యాజకుడు, ఒక దూత అని. హల్లెలూయా. యేసు భూమి మీదకి రావాల్సింది ఈ రెండు కలిగి రావాలి భూమి మీదకి. అందుకే కాలమును బట్టి ఆత్మ ఎట్టు సూచించునో దానిని ఏం చేయాలి? విచారిస్తే అర్థమవుతుంది మనకు.
హల్లెలూయా. పరిశోధన వాక్యములు చూస్తే మనకు అర్థమవుద్ది. కాలమును బట్టి ఏ కాలములో కదా ఎలా రావాలనో కాలం సమయం తెలుసా మనకి. ఎందుకంటే మనం మందిరాలకు వెళ్తూ ఉంటాం, చర్చకి పోతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారో మనకు చెప్పేటోళ్ళకి అర్థం కాదు, తినేటోళ్ళకి కూడా అర్థం కాదు. అలాగే వెళ్తాం, తిరిగి అలాగే వస్తాం. వాక్యమును మనము సరి చూసుకోవాలి. అందుకే కాలమును బట్టి అన్నాడు. మరి ఎట్టు సూచించనో దానిని ఏం చేయాలి? విచారించాలి, పరిశీలన చేయాలి, పరిశోధించాలి. వాక్యాన్ని పరిశోధిస్తే ఏం చేస్తాం? సత్యమును తెలుసుకుంటాం. ఇంకా ఏమంటున్నాడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు ఈ లోకానికి? పని చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు, యాజకుడిగా వచ్చాడు, రాజుగా వచ్చాడు. కొన్ని చోట్ల నేను దాసుడిగా వచ్చిందని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు వాక్యము సెలవిస్తూ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెల్కీసెదెకు గురించి ఇంకా కూడా మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. 1:18. నేను చెప్పాలి, మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతని కానీ ఇదిగో యుగయములకు సజీవుడనై ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తాళపు చెవులు అంటే ఏంటి అర్థం? ఈయన ఏమై ఉన్నాడంట? మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాడు యుగ యుగవాలకు. అందుకేమంటే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. హల్లెలూయా. ఎందుకంటే లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకు వంశావళి ఉంది. లోకానికి రాకమును పైన ఎలాగున్నాడంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆది అంతము లేనివాడు. ఆయన చేతులు ఏమున్నాయి? తాళపు చెవులు. అంటే పాతాళము యొక్క తాళపు చెవులు. అధికారం ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఈయన ఎవరంటే మొదటివాడు కదా, జీవించువాడు కదా, మృతుడతనైతే కానీ తిరిగి లేచి తిని అంటాడు. అంటే ఈయన మొదట ఉన్నాడు. మొదటంటే చెప్పాలి, మొదటంటే ఎవరైనా మొదటంటే మొదటి శతాబ్దంలోనా 2000 సంవత్సరాల్లోనా పుట్టినప్పుడా? పుట్టక ముందే ఉన్నాడు ఈయన. దేవుని స్తోత్రం. ఈ లోకములో రాకమునిపే ఈయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంట? జీవించుచున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మనకు సెలవిచ్చినాయంటే నిజంగా ఈయన మృతుడని అయి ఉన్నాడు కానీ ఆయన ఏమైనాడు? యుగయుగములకు ఏమైనాడు? యుగ యుగములు ఆయన జీవించువాడై ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు అంతము లేదు. ఆయనే మొదటివాడు, కడపటివాడు, అల్ఫాయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం వాక్యం వినేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలి కదా, మనం ఎలా అర్థం చేసుకోవాలి? తాళపు చెవులు ఉన్నాయి, ఏమని అర్థం చేసుకుంటావు? అందుకే ఇంకొక మాట అంటాడు చూడండి, 14 ప్రకటన 14వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. ఎవరైనా మనిషి కుమారుడు అంటే ఎవరు? ప్రభు కాదా? యేసు ప్రభు కాదా? హల్లెలూయా. ఆయన పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు అని పడ్డాడు. పుట్టక మునుపు ఏమైనాడు? సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. హల్లెలూయా. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన జీవించువాడు అయినాడు. అందుకే అక్కడేమో ఆయన మృతుడయ్యాడు, తిరిగి సజీవంగా ఉన్నాడు. ఆయన చేతులు ఏమున్నాయంటే పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి.
అంటే పాతాళం తెరవాలన్నా ముయ్యాలన్నా ఎవరికి ఉంది అధికారం? ప్రభువు అయిన యేసు క్రీస్తుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు? మనిషి కుమారుని పోలిన అంటే యేసు ప్రభు కాదా? మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ మాట ఎవరు చెప్పుకున్నారు? యేసుక్రీస్తే చెప్పుకున్నాడు. కనుక ఏమని పిలుస్తున్నాం? మనిషి కుమారుడు. అంటే ఇక్కడ వాక్యం ఏమని సెలవిచ్చింది? మనిషి కుమారుని పోలిన. ఎవరి పోలికలో ఉన్నాడు? కానీ మనిషి కుమారుడా? చెప్పాలి అర్థం. మనిషి కుమారుడిని అర్థం చేసుకుంటావా? వాక్యాన్ని దేవుడని అర్థం చేసుకుంటావా? షాలేము రాజు, రాజు అనే పదం ఎవరికి వర్తిస్తుంది? రాజులకే, రారాజుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటాడు కదా పిలాతు, నువ్వు రాజువా అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అడుగుతాడా అమ్మ? అడుగుతాడా? ఏమని అడుగుతాడు? నువ్వు నిజంగా రాజువా అని అడుగుతాడు. అంటే నేను రావాల్సింది ఎలా? రాజుగానే రావాలి. హల్లెలూయా. ఆయన నిజంగా రాజే. దేనికి రాజు అంటే నీతికి. దేనికి రాజు? నీతికి రాజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు చూడు ఆయన, ఆ మేఘము మీద ఆసీనుడై ఉండేను. ఆసీనుడు ఎవరండి? మనిషి కుమారుడి పోలికలో ఉన్నాడు. ఆయన మేఘాల మీద ఉన్నాడు, వచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడంట? ఆసీనుడైన ఆయన శిరస్సు మీద ఏ కిరీటం ఉంది? చప్పట్లు కొట్టాలి. రాజా కాదా? రాజా కాదా? కిరీటం ఎవరికి ఉంటుంది? మన యేసుక్రీస్తు ఎవరు? రాజు, మెషియా. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తల మీద ఏముంది? సువర్ణ కిరీటం, వెలిగిపోయే కిరీటం ఉంది. ఆయన ఎవరి పోలిక ఉన్నాడు? మనిషి పోలిక ఉన్నాడని మనిషి అనుకుంటావా? కాదు. యాజకులు ఉన్నారు. యాజకులు క్రమము చొప్పున వాళ్ళ పనులు చేస్తున్నారు. ఈయన మొదటిగా ఎవరంటే యాజకుడు, రాజు యాజకుడు. అలా లోకానికి రావాలి యేసుక్రీస్తు. ఆ కాలమును బట్టి ఆయన అలా వచ్చాడు. ఆయన కాలమును బట్టి వాక్యము అలా చలవిచ్చింది. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఏముంది? ఆయన తలకి ఏముంది? సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. కొడవలి అంటే ఏమర్థం చేసుకుంటారు? దేవుని వాక్యము. కొడవలంటే దేవుని వాక్యముగా అర్థం చేసుకోకుండా కొడవలి అనుకున్నాం అనుకో, నీకు అర్థం కావట్లేదు వాక్యం. దేవుని వాక్యం అది. దేవుని కొడవలంటే దేవుని వాక్యం. ఆయన శిరస్సు, ఆయన తలకి ఏముందంటే సువర్ణ కిరీటం ఉంది. ఆయన రాజుగానే వస్తాడు, రారాజుగానే వస్తాడు ఈ లోకానికి. ఆయనే రాజు. దేనికి రాజు అంటే నీతికి రాజు. హల్లెలూయా. అవినీతిమంతులు ఆయన నమ్మరు, అవినీతిమంతులు ఆయన ఎరగరు. అవినీతిమంతులకు ఎలాగుంటాడంటే ఆయన లోకరీతి కలిగినటువంటి కదా, ఒక అర్థం చేసుకునే స్థితిని బట్టి ఉంటుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన తలకు సువర్ణ కిరీటం ఉంది. ఆయన ఆసీనుడై ఉన్నాడు రావడానికి. ఆయన చేతిలో ఏముంది? వాడిగల కొడవలి. అక్కడేమున్నాయి? తాళపు చెవులు ఉన్నాయి. ఈయన చేతిలో కొడవలి ఉంది. కొడవలి దేనికి చూస్తున్న? పంట కొయ్యటకు. పంట విత్తనం వేస్తాడు. విత్తనం అంటే దేవుని వాక్యం. పంట పండింది, వాక్యానికి చూసినగా ఉంది కొడవలి. హల్లెలూయా. మనము నిజంగా ఈ మెల్కీసెదెకు, ఈ షాలేము రాజు అనేది యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు ఆ కాలమును బట్టి కదా ఎటు సూచించును. దాన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలి? పరీక్షించాలి, పరిశీలన చేసుకొని తెలుసుకోవాలి. అందుకంటాడు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3:20 చూద్దాం. జాగ్రత్తగా వినాలి మీరు. చాలామంది బాప్తిసం గురించి కూడా, ప్రసాద్ ఉన్నాడు పాపం,
ఏరే వాళ్ళకు కూడా సాయం చేశాడు, బాప్తీసం తీసుకోవాలి. అతను తీసుకున్నాడు. తన భార్యకి ఈరోజు బాప్తీసం ఇప్పించాడు ఉదయాన్నే. హల్లెలూయా. అంటే బాప్తీసం గురించి చెప్పని సేవకులు ఉన్నారు, తెలియని విశ్వాసులు ఉన్నారు, బాప్తీసం అంటే వెరగని వారు ఉన్నారు. ఎందుకంటే ఇది కొత్త నిబంధనలో కాదు, యేసు క్రీస్తు చూసిన కాదు, యేసు క్రీస్తు కూడా ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము. ఎప్పుడంట పూర్వం అంటే? మీకు జాగ్రత్తగా వాక్యం వినాలి. పూర్వం అంటే అబ్రహాము భూమి మీదకి రాకమునిపే ప్రభు అయిన యేసునాడు. చెప్పని కొడదాం ఒకసారి. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడండి? నోవా కాలంలో ఉన్నాడు అబ్రహాము. నోవా నుంచి సంతానంలో అబ్రహాం ఉన్నాడు. అవునా? అవునా? అబ్రహాముకు ప్రత్యక్షమైంది మెల్కీసెదెకు శాలేముగా. ఈయన ఎప్పుడున్నాడు? నోవా కాలం. నోవా అంటే నోవా ముందు వచ్చాడా, అబ్రహాం ముందు వచ్చాడా? చెప్పట్లేదు ఎవరు. నోవాకే ముందు వచ్చాడు. అంటే నోవా కాలంలోనే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు పని చేస్తున్నాడు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. మనము నిజంగా చాలా మట్టుకు వాక్యం మనకు అర్థం కాదు. ఈయన షాలేము రాజు, మెల్కీసెదెక్ అబ్రహాము కాలంలో ఉన్నాడు. అబ్రహాంకు రొట్టెను దాక్షారాధన ఇచ్చాడు, 10వ వంతు తీసుకున్నాడు. ఈయన ఎవరు అంతవరకే తెలియదు. వాక్యము కాలమును బట్టి కదా, తరములను బట్టి, ఆ సమయములను బట్టి ఎలా సూచిస్తూ ఉందో చెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది ఎన్ని మార్లని మనం చూసుకున్నాం. మెల్కీసెదెక్ అబ్రహాం కాలంలో ఒకటి. రెండోది ఎలా వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పుట్టాడు. 2 తిరిగి మళ్ళీ వస్తే 3. అంతేనా? మనకు తెలిసింది అంతేనా? మరి ఇక్కడ వచ్చాడంట. ఎక్కడ? పూర్వము. పూర్వం అంటే ప్రారంభంలోనే. ఇక్కడ మరొకసారి వచ్చాడంటే ఆత్మస్వరూపి. అప్పటికి ఎన్నిసార్లు అవుతాయి? ఎవరికైనా తెలుసా? దేవుని స్తోత్రం. వచ్చాడు, పోయాడు, వస్తాడు, అంతే. అంత మటుకు తెలుసు. వాక్యము లోతుకు వెళ్ళాలి, దాన్ని విచారించాలి, పరిశీలన చేయాలి, తెలుసుకోవటమే మన బాధ్యత. తెలుసుకోక రకరకాల విధానంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఏమవుతున్నామంటే కదా, దెబ్బతినిపోతున్నాం. అందుకే చూడు ఏమంటున్నాడు ఇక్కడ, ఓడ సిద్ధపరచబడుచుండగా, అనగా శరలో ఉన్న ఆత్మల ఎదుగు ఆయన. ఎవరైనా? ఆయనన్న ప్రతి చోట యేసు ప్రభువే. ఆయన అన్న చోట ఆయన మన ప్రభు అయిన యేసుని వస్తుంది. ఆయన అన్న చోట పాత నిబంధన కాదు, కొత్త నిబంధన అంతా కూడా ప్రభు అయిన యేసుకే వర్తిస్తుంది ఈ మాట. హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన. ఆయన యెహోవాని ఆయన అని పలక, యేసునే ఆయన అని వస్తుంది. ఏమంటున్నాడు? ఆయన ఎలాగెళ్ళాడంట? ఎలాగెళ్ళాడంట? ఏ రూపిగా వెళ్ళాడంట? ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఎవరికి? నోవా సంతానం ఎంతమంది? ఎంతమంది? 8 మంది. ఎంతమంది ఉన్నారు ఓడలో? చెప్పాలి. 8 మందే ఉన్నారు. 8 మందే రక్షించబడ్డారు. 8 మందే దేవుని మాటకు లోబడ్డారు. ఆ 8 మందికి ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ఏం చేశాడంటే ఆయన ఏం ప్రకటించాడు? రక్షణను గురించిన సువార్త. చెప్పండి కొట్టలు ఒకసారి. ఏం ప్రకటించాడు? బాప్తిస్మం గురించినటువంటి సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇంకా ఎంతమంది బాప్తిస్మం తీసుకోకుండా పాత బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నారు. ఈరోజు యేసుకు దూరంగా ఉండకూడదు. యేసుకు దూరంగా ఉండకూడదు. యేసు క్రీస్తును నువ్వు నమ్మినట్టయితే, నమ్మి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షింపబడతావు. నమ్మకపోతే నీకు శిక్ష విధించబడుతుంది. బతుకుతూ క్రీస్తు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. సస్తే ఆయనలోనే చావాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు మనం అనుకోవచ్చు. మొదటిగా చనిపోయిన వారికి బాప్తిసం ఎవరు ఇచ్చారు? వాళ్ళు బాప్తిసం ఇవ్వకుండా చనిపోయారు కదా. ఈ మాటలు వినండి. ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడు?
పూర్వం అంటే జలప్రలయము శూన్యమైనప్పుడు అబ్రహాము కంటే ముందు దేని గురించి ప్రకటిస్తున్నాడు? ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిన. చప్పటి కొట్టు. నీళ్ళంటే నీటి ద్వారా అంటే ఆది నెలలో ఏం తీసుకున్నారు వాళ్ళు? వాక్యం వినేవాళ్ళు ఎలాగుంటారు, చెప్పేవాళ్ళు ఎలా బోధిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అదేందో నీళ్ళల్లో ముంచేదంట కాదు. నీ పాపాలు ఒప్పుకొని తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఒక తీర్మానం కలిగి కొత్తగా జన్మించే స్థితి నీ జ్ఞానం వచ్చిన తర్వాత. మన తల్లిదండ్రులు పాపం చేశారు, మన తండ్రి పాపం, మన తల్లి మన పాపంతో గర్భం ధరించింది, మనం పాపంతో పుట్టిన వారం. వాక్యము చేత మళ్ళీ శుద్ధి చేయబడి నీటి బాప్తిసము ద్వారా పాపమును జలసమ చేసి మనం కొత్తగా బ్రతకాలి తిరిగి. చెప్పకూడదు ఒకసారి. యేసుక్రీస్తు అది చేశాడు. యేసుక్రీస్తు కంటే ముందు యోహానుది చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మార్గం తెలియపరుస్తూ యూదయ అంతలకలు తిరిగి ఆయన మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు ఇచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? సూచన. ఎందుకు తీసుకున్నాడు? శరీరంతో ఉన్నాడు. ఎందుకంటే మనిషి నికోదేముతో కూడా యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు కొత్తగా జన్మించాలన్నాడు. కొత్తగా అంటే బోధకుడు ఏమన్నాడు? బోధకుడు అంటే ఎవరు? నేనే, బోధించవనే. నాకే వాక్యం అర్థం కాలే, మీకేం చెప్తాను, మీ వల్ల ఏం నడిపిస్తాను సత్యంలోకి. హల్లెలూయా అంటున్నా. నికోదేము, ముసలివాడనైనా నేను చనిపోయి మళ్ళీ నా తల్లి గర్భమును జన్మించగలనా? అది కాదు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నిశ్చయముగా మీతో నేను, నిశ్చయముగా అంటే ఖండితంగా, దేవుని స్తోత్రం, ఇది చెయ్యాలని చెప్పాడు. ఎంతమంది దూరంగా ఉన్నారు? మీరు యేసుని అంగీకరించారా? యేసుని అంగీకరించారా? లేక యేసు దేవుడు అని తెలుసుకున్నారా? మరియమ్మ కుమారుడని తెలియకనే ఏమైపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు జనాలు. సత్యం తెలియకనే, దేవుని వాక్యం వెరగకనే. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దానికి సాదృశ్యమైన ఏ బాప్తిసం అండి? అర్థమైందా మీకు? పేతురు గారు చెప్తున్నారు. ఎప్పుడు? పూర్వకాలం జరిగినటువంటి వారి రక్షణను గురించి. రక్షణ ఏంటంటే బాప్తిసం అని. వాక్యం, దేవుని వాక్యం విన్నారు, వినిన వారు మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందారు వాడలో నీటి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యము చెప్పినప్పుడు సత్యం వినాలి, మనం సత్యానికి లోబడాలి. యేసుక్రీస్తు అబ్రహాము కంటే ముందున్నాడా? మెల్కీసెదెకు షాలేం రాజు ఉన్నాడా కదా? ఈయనెవరు? నోవా కదా ముందు. నోవాతోనే కదా 8 మంది నిలబడింది. నోవా దగ్గర నుంచే కదా స్టార్ట్ అయింది అబ్రహాం, వీళ్ళందరూ కూడా వంశావళి సంతతి. ఆ తర్వాతనే కదా, అంటే అంతకు ముందే నేను ఉన్నానంటున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము లోతుకు వెళ్ళాలి. లోతైన సంగతులు మనము ఈరోజు తెలుసుకోవాలి. దానికి రక్షణ సూచన ఏందంట? బాప్తిసం అంట. ఏందంట? ఈ మాటను తీసేస్తారా? యేసుప్రభు ఎప్పుడున్నాడు? ఎలా ఉన్నాడు? మెల్కీసెదెకు ఎవరు అసలు? దూతనా? వంశవళి లేనివాడా? ఆది అంతం లేనివాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆది అంతము లేనివాడే షాలేము రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయనను మొదటిగా ఏమన్నాడంటే నీతికి రాజు, షాలేము రాజు. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ మాకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూద్దాం. చూడండి, యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. చక్కగా రాసుకోండి, వినండి. ఎందుకంటే వాక్యం మన హృదయం అనే గుండెలో ఉండాలి. జాగ్రత్తగా వినాలి. నీ తండ్రి అయినా ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి.
మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము. అబ్రహాంకు ఒక ఆశ ఉన్నది. మీలో ఉంది ఆశ? అబ్రహాంకు ఒక ఆశ ఉంది. ఏ ఆశ? యేసు ప్రభువును, చెప్పండి అమ్మా, యేసు ప్రభువును చూడాలా అనే ఒక ఆశ. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీకుంది ఆశ? లేదయ్యా, మా సేవకుడు ఇలా బోధించలేదు కదా, మాకున్న దైవజనుడు ఇలా చెప్పలేదయ్యా అంటే, దైవజనుడు ఓడు, పరలోక రాజ్యం నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాములో ఏముంది? ఒక ఆశ ఉంది. ఏ ఆశ ఉంది అమ్మా? ఏముంది? దేవునిని చూడాలనే ఆశ ఉంది. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే, ఆది కాండంలో ఉన్న మాట కొత్త నిబంధన యోహాను సువార్తలో రాయబడింది. కాలమును బట్టి ఎటు ఆత్మ సూచించను, పరీక్షించండి, పరిశీలన చేసి తెలుసుకోండి అన్నాడు వాక్యం. ఏదో మనం ఒక చోట చూసి ఈయన నిజంగా దూత, ఇంకొక రకంగా అంటూ ఉంటారు చాలామంది. సేవకులే, మేము పెద్ద సీనియర్ అన్న వాళ్ళే. వాక్యం తెలియదు వారికి, వాక్యం మీద పట్టు ఉండదు, లేఖనం తెలియదు. అందుకే మనం తెలుసుకోవాలి, సత్యం ఎరగాలి. చాలామంది ఏదైనా ప్రార్థనే కాదు, ఏదైనా బాప్తిసం లేకుంటే నువ్వు నిత్యం పోతావా? పరలోక రాజ్యం పోతావా? మరి లేనిది కూడా ప్రార్థనే వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అస్సలు మరి చూద్దాం కింద. మళ్ళీ చదవాలి గట్టిగా, ఎందుకంటే మీరు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. అది చూసి ఎప్పుడు ఎప్పుడు చూశాడు? షాలేము రూపంలో, మెల్కీసెదెక్ అనే రూపంలో చూశాడు. చూసి మిక్కిలేమైందంట? ఆనందించండి. ఎవరు దినము? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? చెప్పేది ఎవరు? చెప్పేది ఎవరిడా నా దినమని? యేసు క్రీస్తే. చప్పటి కొట్టాలి ఒకసారి. 3 సిద్ధాంతాలు కాదు, 3 దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఆయనే మొదటివాడు, కడపటివాడు, ఆది అంతము లేనివాడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దినము చూద్దునని మీ తండ్రి అయిన అబ్రహాము మిక్కిలి ఆశించెను అని తన శిష్యులతో, ఆ ప్రజలతో చెప్తున్నాడు. ఆ దినము చూశాడు. ఏ దినము? ఎవరిని చూసింది? యెహోవానా? ఎవరిని చూసిండు? యేసుక్రీస్తునే. ఓడలో ప్రత్యక్షమై బాప్తిసం గురించి మాట్లాడింది ఎవరు? ఆయన అన్నక్కడ ఎవరు? యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము లోతుకు వెళ్ళాం మనం, లోతు గురించి తెలియదు మనకి కదా, ఎట్టు పడితే వెళ్తూ ఉంటాం మనం. మనకు అర్థం కాదు. నిజమైనటువంటి మరి వాక్యమే మనకు శాశ్వతము, నిత్య జీవము చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరంటారు? అబ్రహాం చూసింది ఎవరిని? ఎవరిని? అబ్రహాం కాలంలో ఎలాగున్నాడు యేసుక్రీస్తు? చెప్పండి. యాజకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు? యాజకుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? మరి అబ్రహాం ఎప్పుడు చూశాడు? ఆశీర్వదించబడ్డాడు. కింద ఏమంటున్నాడు చూడు, నీకు అర్థమవుతుంది కదా. వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. కానీ నీకు 50 సంవత్సరాలు కాలే, నువ్వు ఆ దేవుడిని చూసావా అంటే, దేవుడిని వీళ్ళు ఎప్పుడు చూశారు? యేసుప్రభును మరియమ్మ గర్భవాసన పుట్టినప్పుడు చూశారు. వాటిలా యేసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, అంత మట్టిగా వాళ్ళకి తెలుసు. లేఖనం వీళ్ళ కళ్ళు మూపించినాయి. అందుకే వాళ్ళ కళ్ళు తెరవబడ్డానికి ఏమంటున్నాడు? మీరు ఎవరైతే తండ్రిని భావిస్తున్నారో, అబ్రహాం మా తండ్రిని ఎవరైతే చెప్తున్నారో, ఆయన కంటే ముందున్నానని చెప్తున్నాడేనా. మీరు అబ్రహాం దేవుడు, మోషే దేవుడు అంటున్నారు, మీరు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నారు. మీరు వారికి దేవుడుగా ఉన్నది నేనే. హల్లెలూయా. ప్రభువైన యేసును నేనే అని ఈదలకు చెప్తా ఉంటే, నీకు ఆయన కంటే నువ్వు ముందున్నావు కదా. ఎలా అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని? వాళ్ళకి నచ్చినట్టుగా. ఎందుకంటే తక్కువవాడు గొప్పవానితో ఆశీర్వదించబడిన మాట నిరాక్షేపమైంది. చెప్పకూడదమ్మా? తక్కువవాడు ఎవరు?
తక్కువాడెవరు? అబ్రహాము. ఎక్కువాడెవరు? ప్రభు అయిన యేసు. యేసు చేత తక్కువాడైన అబ్రహాం ఏమయ్యాడు? చెప్పలేదు ఎవరు? అర్థమైందా మీకు? వాక్యం అర్థమైందా? అర్థమైన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మాటలు రాయబడ్డాయి. తక్కువాడి చేత కదా, ఎక్కువాడి చేత తక్కువాడు ఆశీర్వదించబడి. నిరాక్షేపం అంటే డౌట్ లేకుండా, ఇక్కడ డౌటే లేదు. మెల్కీసెదెకు గొప్పవాడు యేసుక్రీస్తు. అబ్రహామును దీవించాడు, ఆయన 10వ వంతు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యూదులతో ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము కంటే ముందున్న వాడును, అబ్రహాము కూడా నన్ను చూడాలని ఆశపడ్డాడు. ఒక్కసారి ఏ రూపంలో చూశాడంట మెల్కీసెదెకు? చెప్పండి అమ్మా, ఏ రూపంలో చూశాడు? ఏ రూపంలో? మెల్కీసెదెకు రూపంలో చూశాడు. మెల్కీసెదెకు అనే రూపంలో చూశాడు. ఆ రూపంలో ఆయన వృత్తేంది, ఆయన పని ఏంటంటే యాజకత్వం. హల్లెలూయా. ఆయన యాజకుడు, ఆశపడ్డాడు చూడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? చెప్పగా అబ్రహాము పుట్టకమునివే కదా, ఓడలో 8 మందే ఉన్నది, అంతకంటే ముందున్నాను అంటున్నాడు కదా, వారికే బాప్తిసం ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడల ఆత్మస్వరూపిగా వారికి స్వార్థని చెప్పాడు కదా ప్రభు అయిన యేసు. ఎందుకంటే యేసు క్రీస్తు కోసం మనం బ్రతకాలి, సత్యమును ప్రకటించాలి. డబ్బు కోసం కాదు, జీతాల కోసం కాదు మనం పనిచేయాల్సింది. దేవుని కోసం పనిచేయాలి, సత్యమును ప్రకటించాలి లోకంలో. చెప్పండి కొడదాం ఒకసారి. ఆ సత్యం ఎవరంటే జీవం కలిగిన యేసే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రకటిస్తే వాళ్ళ జీతపత్యాలు పోతాయి. సత్యం చెప్తే భూమి మీద బతకలేరు. వాళ్ళు మనుషుల ద్వారా బతుకుతున్నారు, దేవుని ద్వారా కాదు. దేవుని ద్వారా బ్రతికే ప్రతి ఒక్కడు ప్రాణం పెడతాడు క్రీస్తు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు సత్యం ఎరుగుతాడు, దేవుని కొరకే బ్రతుకుతాడు. అలా ఉండాలి నీ సవాసం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ, మీకు డౌట్ క్లియర్ కావాలి. ఎబ్రీ 7:7 చూద్దాం. 7వ అధ్యాయం 7వ వచనం. తక్కువ వాడు అర్థమైందా మీకు? ఇందాక చెప్పాను నేను యోహాను సువార్తలో ఏమని చెప్పాడు? అబ్రహాము కంటే నేను ముందే ఉన్నా. నీ అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నన్ను మెల్కీసెదెకు రూపంలో యాజకుడిగా చూసి సంతోషించాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తక్కువవాడు ఉందా బైబిల్లో? తక్కువవాడెవరు? సొంత మాటలొద్దు, లేఖన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు బ్రతుకుతావు, బ్రతికి జీవిస్తావు సచ్చినక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ఎక్కువాడెవరు, తక్కువాడెవరు? ఇక్కడ చూద్దామా. తక్కువాడు ఎక్కువాడి చేత ఆశీర్వదించబడునని మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. చప్పటి కొట్టాలి ఒకసారి. ఏమైంది? నిరాక్షేపం. అలా ఉంది, అది నిలిసి. తక్కువాడు ఎక్కువాని చేత కదా. ఎవరు 10వ వంతు తీసుకున్నారు? 10వ వంతు తీసుకొని కదా ఎవరు ఆశీర్వదించారు? సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశానికి భూమికి అధికారం కలిగినటువంటి దేవుడు 10వ వంతు తీసుకొని అబ్రహామును ఆశీర్వదించినట్టు పౌలు గారు ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ముసుగొద్దు వాక్యం. ముసుగును తీయాలి, తీస్తే కళ్ళు తెరవబడతాయి. క్రీస్తు కొరకు ప్రాణం పెడతారు మీరు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు బ్రతకడానికి నేర్చుకుంటారు మీరు, లోకాన్ని విసర్జిస్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేమంటున్నాడు? తక్కువాడు ఎక్కువాని చేత మరి లేవి క్రమం వచ్చాం కదా. యాజకులు ఎవరు రావాలి? ఏ గోత్రంలో నుంచి రావాలి? లేవి గోత్రంలో నుంచి రావాలి కదా. ఈయన లేవీయుడు కాదు కదా మెల్కీసెదెకు. ఈయనకు వంశవళి లేదు కదా, ఇలా గోత్రం ఉంది కదా. దాన్ని చూడాలి వాక్యాన్ని. దాన్ని చూడకుండా డౌట్లు పెట్టుకొని, డివైడ్లు పెట్టుకొని, వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుకొని వాక్యానికి గబ్బు పట్టించే డివైడర్లు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం ఒకసారి.
హల్లెలూయా, హల్లెలూయా. కదా యూట్యూబ్లో ఎక్కువ నానాకైనా చూడకండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని చూడండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, లేవి క్రమం చూడగా సావనకు ఎవరు వాళ్ళు, లేవీలు అంటే ఎవరు, మనుషులు, అహరోను సంతతి, ఆ వంశావళి. లేవీలు అంటే ఎవరు, యాజకులు. అంటే వాళ్ళు ఏమైనారంట, ఏదానికి సిద్ధమైనారు, వారు సావనకులు. అంటే వాళ్ళకి మరణం ఉంది మనుషులు కనుక. కానీ ఈయనకి ఏముంది, మరణం ఉందా? ఈయన ఎవరు, వంశావళి లేదు, ఆది అంతం లేదు. ఈయన నీతికి రాజు. హల్లెలూయా. కదా ఈయన ఎవరు, రాజు, నీతికి రాజు. ఈయన పేరు రాజు, షాలేము రాజు. అందుకే లేవి క్రమము చూసినప్పుడు వాళ్ళకి కూడా మరణం ఉంది. ఎందుకంటే యాజకత్వం ఎక్కడి నుంచి వచ్చింది, లేవి గోత్రమే. కానీ అది నిత్యము కాదు, తాత్కాలికమే. ఈయన నిరంతరము ఏమైనాడు మనకు చెప్పట్లేదు ఎవరు. అప్పుడు ఏమైనాడు, యాజకుడే అయినాడు. మన కోసం ఆయన చేతులు చాపుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మన పాపాలు క్షమిస్తున్నాడు. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకేమంటున్నాడు, ఏం ముచ్చుకుంటున్నారంట కదా, వీళ్ళు వేరు, ఈ క్రమం వేరు. ఈ క్రమం ఏదంటే, ఏ క్రమం ఇది, లేవి క్రమం. 10వ వంతు పుచ్చుకుంటున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. కానీ ఆయన ఎవరంటే 10వ వంతు పుచ్చుకున్నాడు. ఆయన సర్వోన్నతుడు, భూమికి ఆకాశమునకు కదా శక్తిమంతుడని పిలువబడిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా కింద చూద్దాం. అయితే ఈ క్రమము చూడగా జీవించుతున్నానని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరైనా, ప్రభువైనా యేసు జీవించుచున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయన 10వ వంతును కూడా అక్కడ పుచ్చుకున్నాడంట. దేవునికి ఇవ్వాలి మనం, దేవునికి ఇవ్వాలి మనం. హల్లెలూయా. దేవుడికి ఇచ్చి దేవుడిని అడగాలి మనం. ప్రతి మాట మన కోసమే, మన క్షేమం కోసమే, మన దీవెన కోసమే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదటిగా యాజకుడిగా వచ్చాడు, 10వ వంతు తీసుకున్నాడు, వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరి ద్వారా, అబ్రాహామును పోల్చి నేర్చుకున్నారు. అంతేగాని ఇది ఆది నుంచి ఉన్నది కాదు. అబ్రాహాము ఎవరికి ఇచ్చాడు, మెల్కిసెదెకు ఎవరైనా, ప్రభువైనా యేసు క్రీస్తు అని తెలుసుకుంటూ వచ్చాం కదా. దేవుడికి ఇచ్చాడు మొదటి దేశం భాగం. వీళ్ళు ఎవరిని చూసి నేర్చుకున్నారు, అబ్రహాము క్రమాన్ని బట్టి నేర్చుకున్నారు. వీళ్ళు ఎవరు, లేవీలు తీసుకోవటం కానీ, లేవీలకు తెచ్చి ఇవ్వటం కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం 23వ వచనం చూద్దాం. 23 వచనం. మరియు ఆ యాజకులు కదా ఏం పొందారంటే, యాజకులు ఏం పొందారంటే, ఏ యాజకులు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, లేవీల గురించి మాట్లాడుతున్నాం. లేవీలకి ఏముంది, ఆది అంతం ఉందా, వాళ్ళంతే పరిమితం. ఇంకా దాన్ని బట్టి వెళ్ళాల్సిందే మనందరం కూడా. హల్లెలూయా. వీళ్ళు నిజంగా లేవి క్రమం, యాజకత్వం అంతే. ఇది లోక సంబంధమైంది. అబ్రహాము నిజంగా పరలోక సంబంధమైంది పొందాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తుకి ఇచ్చాడు, యేసుక్రీస్తు చేత దీవించబడ్డాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ యాజకుడు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ కదా. ఎవరోళ్ళు, లేవీలు ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కాదు. నేను ఉంటాను కొంతకాలం, నేను పోతాను, తర్వాత దేవుడు లేపుకుంటాడు మరొకరిని. అంతవరకు ఉంటానా, ఉండలేను. ఎందుకంటే మనుషులము. నిరంతరం ఉండేది ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏదో ఆదికాండం 14-18 చూసి ఈయన మెల్కిసెదెకు కంటే దూత, ఈయనకు వంశములు లేదు కదా. ఎన్ని వాక్యాలు ఇంకా తీవాలంటే చాలా ఉన్నాయి. మెల్కిసెదెకు ఎవరో మీకు చెప్పడానికి.
ఆ రాజు ఎవరో మీరు తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఏముంది? లేవి గోత్రానికి ఏముంది? యాజకులకు ఏముంది? మరణం ఉంది. వీళ్ళు మరణిస్తారు కొంతకాలానికి. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. అనేకులు యాజకులు అయ్యారు, కానీ ఈయన నిరంతరము. ఎవరైనా ఈయన అంటే ఎవరు అనుకున్నాం మనం? ఈయన అనే ప్రతి పదం ఎవరికి వస్తుంది? అది కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా ఈయన అనే ప్రతి పదం యేసుక్రీస్తుకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెప్పండి కూడా ఒకసారి. ఈయన ఎంతకాలం ఉంటాడంట? ఈయన ఎంతకాలం ఉంటాడంట? నిరంతరమా కొంతకాలమా? ఈయన మరణం వచ్చింది, మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. మరణం ఆయన ఆపలే. ఆయన దేవుడు. మరణం ఆయన ఆపు చేయలే, తిరిగి లేచాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా. ఆయన పని ఇంకనూ ఆయన చేస్తూనే ఉన్నాడు. భూమి మీద చేస్తాడు, పరలోకంలో చేస్తున్నాడు. ఎందుకంటే లేవి గోత్రం వచ్చిన వారు సావసిద్ధమైనారు. వారికి మరణం ఉంది, వారు శాశ్వత కాలం చేయలేరు. కానీ చేసే ఆయన ఎవరంట? ఈయన అన్నాడు. ఎవరైనా ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు నిరంతరం ఏమైనాడు? చెప్పండి అమ్మా, ఏమైనాడు? ఎవరు ఈయన? మెల్కీసెదెకు. ఎవరైనా? రాజు. మెల్కీసెదెకు రాజు, నిరంతరం యాజకుడు. వాక్యం ఎక్కడో ఒక్క మాట పట్టుకొని, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం పట్టుకొని, ఇక్కడ ఆదికాండం పట్టుకొని, ఇది కాదంటే కాదు. లేఖనం ఏం చేయాలి? ఏ కాలమును బట్టి లేఖనము సూచిస్తూ ఉందో కదా, ఏ తరమును బట్టి, ఏ కాలమును బట్టి మాట్లాడుతూ ఉందో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశీలన చేసి దాన్ని పరీక్షించి తెలుసుకోవాలంట. కాలమును బట్టి. అలాగా మన కళ్ళు మూసుకుపోయి ఇదే రూఢి అంటే ఎన్నో వాక్యాలు బైబిల్లో రాయబడినాయి. చెప్పకూడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా 28వ వచనం కూడా మళ్ళీ ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా కదా. ఏంది ధర్మశాస్త్రం? బలహీనమైన మనుషులు ఈరోజు ఉంటారు, రేపు బలహీనలు చనిపోతారు. ధర్మశాస్త్రం నియమించింది అది. ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసే. హల్లెలూయా. రాజుగాను యాజకుడుగా రావాలి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి. లేఖనం అదే చలవిస్తూ ఉంది. ఈరోజు యాజకులు ఎందుకున్నారు? అర్చకులు ఎందుకున్నారు? సత్యం మింగి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అలాగే ఉంటారు. ఇప్పుడు మంచిగా ఒక జబ్బు వచ్చింది, ఒక జ్వరం వచ్చింది పిల్లోడికి, వాడు మాత్ర వేస్తే తాగడు, తినడు. వానికి మాత్రం మింగాలంటే ఏం చేయాలి? అన్నములోనో ఒక పండులోనో పెట్టి వానికి మింగియాలి, తినబెట్టాలి. కానీ వాడు ఏం చేస్తాడు? తెలివిగా అన్నం తిని మాత్రం ఏం చేస్తాడు? మాత్రం మింగితే కదా నీకు జబ్బు బాగా ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలివిగా చూస్తాడు, సపరిస్తాడు, దాన్ని కిందేస్తాడు, అన్నాన్ని మింగుతాడు. అలాంటి జీవితాలు ఉన్నాయి మన విషయాలలో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కదా, ఉపమానాలు మింగేస్తాం, ఉపదేశము ఎలాగేస్తాం, ఉపదేశాన్ని కక్కేస్తాం, ఉపదేశాన్ని ఇనము, చెవియము. ఉపమానం మాత్రం అబ్బా బోనవుతాం, చాలా బాగుందండి కదా. ఉపమానం ఏం చేస్తుంది? నీ జీవం చేరుస్తుంది, నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది నిన్ను. హల్లెలూయా. ఉపదేశం చేరుస్తుంది. అందుకే దేవుని వాక్యము ఏమని చలవిస్తూ ఉంది ఇక్కడ? బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రమునకు నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని ఈయన. కొట్టాలి చప్పట్లో. ఈయనెవరు? ఎవరైనా మెల్కీసెదెకు ఏ పేరైతే ఉన్నాడో ఆయన నిరంతరము యాజకుడు. ఎక్కడో ఒక మాట చూసి దీనికి అర్థం కాలే కాదు. ఏ కాలంలో ఎలా ఉన్నాడు, ఎలా వచ్చాడు, ఆయన ప్రత్యక్షత ఏంది, ఆయన ఎలా వచ్చాడనే సత్యం తెలుసుకోక ఈరోజు సేవకులను ఎవరు తలగొట్టుకుంటున్నారు గోడకు. హల్లెలూయా.
బాదుకొని మెల్కీసెదెకు ఒక దూత అని చెప్తున్నారు. డౌటు, యేసుప్రభు వంశం వాళ్ళు ఉంది కదా, అబ్రహాం కుమారుడు దావీదు కదా, దావీదు వంశం. చదవండి కింద వాక్యం ఏముంటుందో. ఏమంటున్నాడు? కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ఎలా రావాలి? రాజుగాను యాజకుడుగాను రావాలి. అందుకేమంటున్నాడు? ఈయన తర్వాత సొంత పాపములు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము కాడు. ఆయన యాజకుడు. మనుషులు ఏం చేయాలి? దినదినము బళ్ళు అర్పించాలి. ఏటాట ఏం చేయాలి? బళ్ళు అర్పించాలి. ఎందుకంటే మనుషులు అర్చకులు కానీ యాజకులు కానీ ఉన్నారు కనుక వీరికి ప్రాయశ్చిత్తం కలగడానికి లేదా శక్తి. ఎవరైతే కుమారుడిగా వచ్చాడో, ఎవరైతే మొదటిగా యాజకుడుగా ఉన్నాడో ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరో తెలుసుకున్నారా? చూడండి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. నువ్వు చదువు. ఎవరైనా ఈయన పేరేంది? మొదటిగా. రెండోది నీతికి రాజు. దేనికి రాజు అయ్యా అంటే షాలేం రాజు, నీతికి రాజు. ఈ రాజు అని ఎక్కడ చెప్పాడు? ఏ రాజు దగ్గర చెప్పాడు? ఏ రాజు అడిగాడు నువ్వు రాజు అని? ఎవరు అడిగారు? పిలాతు. ఏమన్నాడు? నువ్వు రాజు అన్నాడు. అంటే నేను కాదన్నాడా? నువ్వు దేనికి రాజు అంటే నీతికి రాజు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన నామమందలి చాలు. ఇక్కడ నీతికి ఆయన రాజు. హల్లెలూయా. దేనికి రాజు అంటే నీతికి రాజు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ఆయన మొదటిగా రాజుగాను యాజకుడుగాను ఉన్నాడు. అదే ఎబ్రీ చూడండి 7:11 చూద్దాం. 7:11 ఈరోజు కొంచెం లేట్ అయినా మనం విందాం. లేవీలు యాజకులై ఉండగా సంపూర్ణ సిద్ధి అహరోను క్రమములో. అది ఏ క్రమము? మనుషుల క్రమం వద్దు, యాజకత్వము. మెల్కీసెదెకు క్రమం అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరిని గురించి సంగతులు చెప్పబడినో ఆయన ఏరొక గోత్రంలో పుట్టాడు. ఏ గోత్రం ఇది? ముందుగా ఉన్న వాళ్ళ గోత్రం ఏంది? లేవి గోత్రం. అర్థమైందా మీకు? ఏదో గోత్రంలో పుట్టింది ఎవరు? ఎంతమంది గోత్రం లేదంటున్నారు దూతని? యేసుక్రీస్తుకు ఏమి లేదు. యేసుక్రీస్తు ఒక దూత అంటే యేసుక్రీస్తు కాదు, మెల్కీసెదెకు ఒక దూత. ఆయనకి ఏం లేదంట. ఏం తెలుసయ్యా వాక్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకుంటాం మన వాక్యం? ఏం చెప్పగలుగుతాం వాక్యం? ఆయన ఆది అంతం లేనివాడు. ఆయన చేతిలో ఏమున్నాయి? తాళపిచ్చే ఉంది. ఆయన చేతిలో ఏముంది? ప్రకటన గ్రంథంలో కొడవలి ఉంది. కొడవలి దేనికి చూస్తానంటే కోత కోయడానికి సరిపోదు వాక్యానికి. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను సమకూరుస్తుంది, వాక్యం నిన్ను కడుతుంది, వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను దేవుని రాజ్యం చేస్తుంది. కొడవలంటే వాడిగలిగిన కొడవలు ఎన్నుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాళపిచ్చెవిలంటే దేనిపైన అధికారం? సర్వం మీద, భూమికి, ఆకాశం, పాతాళం అన్నిటి మీద అధికారం కలిగి ఉంది ఆయనకి. ఎవరైనా ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన
యేసు క్రీస్తు. ఏమంటున్నాడు? నువ్వు చేసినవా? ఇదియుగాక. మళ్ళీ అక్కడికి పోయినావు, కిందికి రా. ఆయన ఏరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రము బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. కొట్టాలి చప్పట్లో. లేవి యాజకులు చేశారు, కానీ యూదా వంశములో ఏ గోత్రం ఇది? యూదా వంశం. పుట్టిన వారిలో ఎవరు బలిపీఠం మీద? ఎవరు వీళ్ళు? మెల్కీసెదెకు ఎవరు? ఈయన ఏ గోత్రము? ఏమంటున్నాడు ఇక్కడ? ఏ గోత్రం? ఏ గోత్రం చెప్పాలి? ఏ గోత్రం? యూదా గోత్రం. సింహం అంటే ఎవరు? మెల్కీసెదెకా? మెల్కీసెదెక్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోత్రములో ఎవరు? స్వస్థమే. ఎవరు? మన ప్రభు అంటే ఎవరు? మన ప్రభు అంటే ఎవరు? ఏ వంశంలో పుట్టాడు? ఏమి మోసే కూడా తెలియదు. మోసే కంటే ముందున్నాడు యాజకుడుగా. హల్లెలూయా. మోసే ధర్మశాస్త్రంలో కూడా లేదు. లేవి గోత్రం తప్ప. యూదా గోత్రం అని. యూదా గోత్రం ఎవరికి వచ్చది? యూదా గోత్రం యాజకుడు ఎవరు? 20వ వచనం చూసి మనం ముగించుకుందాం. 20వ వచనం, అక్కడ 20వ వచనం. మరియు ప్రమాణం లేకుండా యేసు ఏమంటున్నాడు? ఆయన వారైతే ఈయనంటే ఎవరు? ఈయనంటే ఎవరు? ఈయన అనక ఎవరు అనుకోవాలి? ప్రభువు అయిన యేసు. ఈయన నిరంతరము. కొట్టాలి చప్పట్లో. ఎవరు? ఆదికాండంలో ఉండే యాజకుడు ఎవరు? ఆదికాండంలో ఉండే యాజకుడు ఎవరు? మెల్కీసెదెక్. ఆయన ఎవరు? ప్రభువు అయిన. ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, బైబిల్ మూసిన. హల్లెలూయా. నిరంతరం ఏమైనాడు? లేవి గోత్రంలో ఉందే నిరంతరం ఉండే యాజకత్వము. ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారు యాజకులు? లేరు. ఉంటే యేసు. యేసు తర్వాత లేవి. ఎప్పటికీ నిరంతరం ఉండేది ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం అంతా కూడా మన హృదయంలో మనం భద్రపరుచుకుందాం.